శక్తివో. అడవిలో జంతువులకు తుపాకులు, ఫిరంగులు ఉన్నాయా? పదునైన గోళ్ళు మరియు కొమ్ముల సహాయంతో తమను తాము రక్షించుకుంటాయి. అదేవిధంగా విద్య, జ్ఞానం మరియు నీతి సహాయంతో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. దీని వివరణ ఏమనగా, అడవిలోని జంతువులు ప్రకృతితో మమేకమై జీవిస్తాయి. కానీ మానవుడు ప్రకృతికి దూరంగా జీవిస్తూ కోరికల వలయంలో చిక్కుకొని పేరాశతో అవసరానికి మించిన ధనాన్ని సంపాదించడానికి లేదా సంపాదించిన ఆ ధనాన్ని కాపాడుకోవడానికి ఆయుధాలను ఆశ్రయిస్తూ మనశ్శాంతి లేని, రక్షణ లేని జీవితాన్ని గడుపుతున్నాడు. అదే మనిషి నీతికి కట్టుబడి జ్ఞానం మరియు వివేకంతో నడుచుకున్నట్లయితే తనను తాను రక్షించుకోవడానికి ఏ మారణాయుధాలు అవసరం లేదు అని అమ్మ మనకు తెలియజేస్తున్నారు. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.